ఓం నమో వెంకటేశాయ. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే దివ్యమంగళ స్వరూపం ఆ వెంకటేశ్వర స్వామి. అలాగే ఆయన యొక్క మహాత్మ్యాన్ని ఎన్నిసార్లు కొనియాడినా సరే తనివి తీరదు. బద్ధ శత్రువులైన జ్ఞాతి వైరం, జాతి వైరం, అలాగే జన్మ వైరం ఉన్న పక్షులు, పాములు కూడా ఆయన సేవిస్తూ ఉంటాయట. అది మనం ఈ 21వ శ్లోకంలో చూద్దాం. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవాదిదేవ, నీవు శ్రీదేవికి భూదేవికి కూడా పతివి. దయా కరుణ మొదలైన గుణాలకి నువ్వు పాల సముద్రం వంటి వాడివి. అలాగే లోకాలన్నింటికీ శరణమిచ్చేవాడివి నువ్వు ఒక్కడివే. అనంతుడు, గరుడు నీ పాదాలకి పూజ చేస్తూ ఉంటారు. అనంతుడంటే కద్రువ సంతానం, గరుత్మంతుడంటే వినత సంతానం. వీరి చరిత్ర మనకి తెలిసిందే. ఇప్పుడు బద్ధశత్రువులు, తల్లి దాస్య విముక్తి కోసం గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావడం, ఆ కథ అంతా కూడా మనకి తెలుసు. ఎవరు ఏమైనప్పటికీ కూడా స్వామివారి సేవలో అందరూ భక్తులే. అందరూ స్వామిని సేవించి తరిద్దాం. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక.